వాక్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనం. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రాహాము గారుకు, ఇస్సాకు గారుకు, యాకోబు గారుకు ఓ స్థిరమైన వాగ్దానము నెరవేర్చాను. అటువంటి ఒక వాగ్దానమే ఇక్కడ మనం చూడగలం. ఇజ్రాయేల్ పక్షమున దేవుడు చెప్తుంది, నువ్వు అభివృద్ధి చెంది ఫలింపబడు. ఇది కేవలము ఆనాటి ఇజ్రాయేల్ కనో లేదా తర్వాత అనబడే ఇంకే జనంగానో కాదు. ఆయన నరుని తన రూపంలో స్వరూపం తయారు చేసి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించని ఒక వాగ్దానము అనుగ్రహించాను. ఒకవేళ ఈరోజు నువ్వు దేవుని చేత ఆశ్రయించబడాలని దిగులు చెందుతావేమో, ఆయన నన్ను దీవించట్లేదు, దానికి ఆటంకాలు వీరు వారు అనుకున్నావేమో, కానీ దేవుడికి ఆశ ఉంది నువ్వు ఫలించాలనే. అయితే దీని వాక్యం తెలుస్తుంది కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమడుగుడి అది మీకు అనుగ్రహించబడు. నువ్వు ఫలించబడాలి, అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యానుసారంగా నీవు జీవించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు ఎంతో ఏడుస్తున్నావు, నీ బాధను బట్టి దుఃఖాన్ని బట్టి ఏడుస్తున్నావు. అయితే దేవుని కార్యం జరగాలి అంటే నీ ఏడుపుతో పాటు ఆయన వాక్యానుసారంగా జీవించు. ఆయన ఏదైతే వాగ్దానాలు తెలియజేస్తున్నాడో, ఏదైతే సూచనలు కట్టడలు మనల్ని నడిపిస్తున్నాడో దాని ప్రకారము మనము మన కుటుంబము నడుచుకోవాలి. అలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చూడగలరు. నేను నమ్ముచున్నాను దేవునికి అద్భుతమైన కార్యాలు ఈ జీవితంలో జరుగుతాయని. ఈరోజు నమ్మి ఆయన అనుకూలంగా ప్రయాణించే దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కింద నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు ప్రతి వాటిని యేసు నామమున దూరపరిచి, ఇదిగో ప్రభా నీ సన్నిధిలో వారు వర్ధిల్లుటకు నడిపించండి. నీ కృపాక్షములతో నింపి బలపరచండి. వారు ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేరుస్తూ మరి ముఖ్యంగా ఫలింపచేయండి, అభివృద్ధి చేయండి, అనేక మందికి పెట్టేవారుగా చేసి నడిపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకంచి ఆయనకు అనుకూలమైన కార్యాలు చేయండి. ఆయన వాగ్దానాలను నమ్మి ఆయన చెప్పిన కట్టలను అనుసరించండి. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.